సో యా ఇప్పుడే అయిపోయింది క్లాస్ అయితే. అండ్ 1 minute. యా క్లాస్ అయితే ఇప్పుడే అయిపోయింది. లాస్ట్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ ముగ్గురు జాయిన్ అయ్యారు. ఒక పర్సన్ ఏమో ఏంటంటే కొంచెం అతనికి స్కిల్ కరెక్ట్ లేదు. అతని మిగతా ఇద్దరికి స్కిల్ ఉంది. వాళ్ళకి బెటర్ క్లయింట్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మంచి క్లయింట్స్ని ఎట్లా తెచ్చుకోవాలి, లైక్ హై పేయింగ్ సేల్స్ అన్ని మంచిగా నేర్పించిన. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఎలా అంటే కోర్స్ చాలా బాగుంది బ్రో. 100% పెట్టిన రూపీకి ఎవ్రీథింగ్ వర్త్ అని చెప్పిండు. సో యా ప్రోడక్ట్ అయితే ఒక డిజిటల్ ప్రోడక్ట్ రెడీగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని స్కేల్ చేసుకోవాలి, అంటే చిన్న చిన్నగా ఇంప్రూవ్ చేసుకొని దీన్ని రికార్డెడ్ మోడ్యూల్ ఒకటి లేకపోతే మెంటర్షిప్ 2 మోడ్యూల్స్ చేసి రికార్డెడ్ ఆ ప్రైజింగ్కే కొంచెం ఎట్లా అంటే ఆప్టిమైజ్ చేసుకోవాలి, నేను లేకుండా ఆటోమేట్ అయ్యేటట్టు. సో అండ్ రిగార్డింగ్ క్లయింట్స్ వరకు వచ్చేసరికి ఒక ఇండియన్ క్లయింట్ వచ్చిండు. అతను ఓకే అయింది, అంతా ఫ్రెండ్ కూడా ఓకే అయింది, అగ్రిమెంట్ కూడా పంపించిన. బట్ ఏంటంటే నాకు నచ్చలేదు క్లయింట్. సో లైట్ తీసుకున్నా ఇక. అంటే నేను ఇంకా ప్రాపర్గా కూర్చోలేదు క్లయింట్స్ పిచ్చింగ్ కోసం, లేకపోతే క్లయింట్ నా ఆఫర్ అయితే ఇప్పుడు చాలా బాగుంది, చాలా మంచిగా చేసుకున్నా. లాస్ట్ వీక్ ఏంటంటే ఆఫర్ చాలా ఏమైపోయిందంటే ఓకే చెప్తున్నా కానీ వాళ్ళు రెడీగా లేరు. సో ఇప్పుడు ఆఫర్ వర్త్ చేసుకున్నా, ఇప్పుడు వాళ్ళు వచ్చి చేయడానికి ఓకే అన్నట్టు చేసుకున్న ఆఫర్ కూడా ఇప్పుడు ఓకే అంటున్నారు. నేను నా ఓన్గా లైక్ చాలా ఎలా చెప్పాలంటే చెప్పడం రావట్లేదు. బెస్ట్ ఆఫర్ చేసుకున్నా అన్నట్టు నేను ఇప్పుడు చేసుకున్న ఆఫర్ని. అండ్ ఇంకా ఈ వీక్ ఏ బుక్ చదువుకోలే, ఎందుకంటే నా స్కిల్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నా బెటర్గా, లైక్ పర్ఫార్మెన్స్ ఇంకా యాడ్స్ ఇంకా బెటర్గా ఎలా రన్ చేయాలి, బెస్ట్ ఆప్టిమైజ్డ్గా ఎలా రన్ చేయాలి చాలా నేర్చుకున్నాను. లైక్ 2 days నిన్న మొన్న మొత్తం దాని మీదే కూర్చున్నా. అండ్ క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ బ్యాచ్కి. నెక్స్ట్ వాళ్ళకి క్లయింట్స్ వచ్చే వరకు వాళ్ళు ఎందుకు రావట్లేదు, నేనేం హెల్ప్ చేయగలుగుతా నా నుంచి 30 days అకౌంట్ నా నోరు కూడా తిరగట్లే అకౌంటబిలిటీ ఇద్దామని చెప్పేసి. యా సో ఈ వీక్ అప్డేట్స్ అయితే ఇవే. మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుసుకుందాం. See you.